हरसिद्धि मंदिर जो है वो शक्तिपीठ मंदिर है। उस पे जो भोलेनाथ थे, उनके जो ससुर जी थे अपने दक्ष प्रजापति, उन्होंने भोलेनाथ को इनवाइट नहीं किया था, मतलब कि हाँ उनके यहाँ यज्ञ था, उनमें उनको नहीं बुलाया था, बाकी जमाए वगैरह को उन्हें बुलाया था। ప్రస్తుతానికి అయితే మేము హోటల్ అల్కాశ్రీ హోటల్లో మేము స్పెండ్ చేస్తున్నాం. సో టైం వచ్చేసి మనకి 12:52 అవుతుంది. సో ఫస్ట్ టైం మీకు చూపించిన ఫుడ్ అనేది ప్రిపరేషన్స్ అయినాయి. సో అందరు వచ్చి తిన్నాక మనం టెంపుల్స్కి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అందరం అయితే తినేసి ఫ్రెష్ అప్ అయి కిందకి వచ్చేసినాం. సో టైం అయితే మనకి 1:03 అవుతుంది. సో ఇవాళ మేము టెంపుల్స్ 5 కవర్ చేస్తాం. సో ఎన్ని టెంపుల్స్ ఉంటాయి, ఎంతమంది వెళ్తున్నాం, ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది ఇప్పుడు మనకి బ్లాగ్. సో దర్శనంకి వెళ్దాం. ఆటో ఎంతసేపు అయినా వీళ్ళు పెట్టేసుకోండి అండి, నంబర్ తీసుకొని పెట్టుకుంటాం. 3 రోజులకు 500. టెంపుల్ ఆఫ్ కృష్ణ బలరామ్ సుదామ. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ముగ్గురు చదువుకురా అంట, చాలా ఫేమస్. సో టైం వచ్చేసి మనకి 1:50 అవుతుంది. సో లోపలికి వెళ్దాం, టెంపుల్ అనేది ఎలా ఉందనేసి మనం చూద్దాం. कंट्रोल హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం కృష్ణ చదువుకునే ఉంటుంది సుధామ అండ్ కృష్ణ అక్కడ గుడికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి వేరే గుడికి వెళ్దాం, ఎందుకంటే మనం ఆ గుడి ఐడియా లేదు ఇంకా. ఎందుకంటే మనకు ఆటో అని అతన్ని గైడ్ చేసినాము. అక్కడ వెళ్ళి మొత్తం మనకు చూపించేది 5 గుళ్ళు ఈవినింగ్ వరకు. నెక్స్ట్ గుడి ఏదో మనకు ఐడియా లేదు, అక్కడ వెళ్దాం. అక్కడ వెళ్ళాక దర్శనం చేసి కంప్లీట్ అయిపోయినాక మీతో ఇలా మాట్లాడాలి ఒకసారి. సో మనం ఇంకో టెంపుల్కి వచ్చాం, సెకండ్ టెంపుల్. టెంపుల్ పేరు వచ్చేసి మంగళనాథ్ టెంపుల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ఫేమస్ శివుని టెంపుల్ అంట. సో టైం వచ్చేసి మనకి 2:30 అవుతుంది. సో లోపలికి వెళ్దాం, మనకి టెంపుల్ ఎలా ఉంది, దర్శనం ఎలా అవుతుంది, వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మన వాళ్ళందరినీ ప్రస్తుతంగా అయితే మనకి ఈ టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో థర్డ్ టెంపుల్కి వెళ్దాం, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకో. ఫైనల్ అయితే కాల్భైరవ్ టెంపుల్కి వచ్చాం, మన థర్డ్ టెంపుల్. సో తనకి మనము తీర్థంలాగా మనం ఎక్కిస్తామంట. సో మన వాళ్ళందరూ బై చేసి తీసుకొని వెళ్ళి మన కాల్భైరవ్ మన బంబంబోలకి ఎక్కిద్దామని చూస్తారు. సో టైం వచ్చేసి మనకి 3:53 అవుతుంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం, ఎలా ఉంది టెంపుల్ అని కూడా చూద్దాం. రాత్రి కూడా హైదరాబాద్ ఆడ వైన్సులు ఉండవు, ఈయన ఏమన్నా
సో ఫైనల్ అయితే మన కాల్బాబా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకో టెంపుల్కి వెళ్దాం, 4th టెంపుల్కి. సో అక్కడ వెళ్ళి 4th టెంపుల్ కూడా మనం బ్లాగ్ కంటిన్యూ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి మనం 4th టెంపుల్కి వచ్చాం. టెంపుల్ పేరు వచ్చేసి గట్కాలిక. టైం 6:02 అవుతుంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. దర్శనం తర్వాత 5th టెంపుల్కి కూడా వెళ్దాం. వైబ్స్ అయితే వింటారు కదా, సౌండ్. అయితే మనకు 5 టెంపుల్స్ దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇక్కడ మనకు గణేశుని టెంపుల్. సో మొత్తం దర్శనం అయిపోయినాక టైం వచ్చేసి 6:25 అయింది. 3 o'clock స్టార్ట్ చేస్తే. సో బ్లాగ్ అయితే ఇక్కడైతే స్టాప్ చేసేస్తున్నా. సో 4th బ్లాగ్ వచ్చేసి రేపు భస్మారతి ఉంది. సో అప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. సో బాయ్ అందరికి. జై శ్రీ గణేश, జై శ్రీరామ్. हरसिद्धि मंदिर जो है वो शक्तिपीठ मंदिर है. उस पे जो भोलेनाथ थे, उनके जो ससुर जी थे अपने दक्ष प्रजापति, उन्होंने भोलेनाथ को इनवाइट नहीं किया था. मतलब कि हाँ उनके यहाँ यज्ञ था, उनमें उनको नहीं बुलाया था. बाकी जमाई वगैरह को उन्होंने बुलाया था. हाँ उसमें माता सती ने कारणवश गुस्सा होके आत्महत्या करने का जैसा बोलते हैं, ऐसा कर लिया था. वो महाकाल को क्रोध आया और वो उनको लेके इधर जा रहे थे. सभी देवता उनको समझा रहे थे लेकिन वो नहीं मान रहे. और उनके धड़ जो है हाथ का टुकड़ा वगैरह गिरा था, कोनी गिरी थी यहाँ पे. वो शक्तिपीठ और गढ़ कालिका भी शक्तिपीठ. टेम्पल और महाकाल के हरसिद्धि मंदिर. हाँ और महाकाल के सेनापति हैं काल भैरव. अगर अब आप महाकाल आए हो और काल भैरव नहीं जाते हैं तो आपके दर्शन अधूरे माने जाते हैं. ऐसी मान्यता है.